రెడ్డి గారికి చెప్తున్నాయి. రైట్. సో రామరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ కూడా అడుగుతూ వస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే వస్తుంది. ఎందుకు పెట్టట్లేదు అనే మీద కూడా రకరకాల విమర్శలు చేస్తూ వస్తుంది. కాబట్టి సరే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, ఇవన్నీ కూడా రకరకాలుగా 25 రోజులు టైం అడుగుతున్నారు. ఆ టైంలో రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరిపించాలనే ఉద్దేశంతోనే ఆపుతున్నాము అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు కారణాలు అని? ఒకటి, దీనిపైన కోర్టు ఒక దఫాలో చివాట్లు పెట్టింది ప్రభుత్వానికి, ఎందుకు లేదు మళ్ళీ టైం అడిగారు. ఇప్పుడు మొన్న తీర్పు రిజర్వ్ చేసినామని వార్త వచ్చింది. నిన్న తీర్పు రిజర్వ్ వచ్చినప్పుడు తీర్పు వస్తే కానీ ఎందుకంటే కోర్టు సమగ్రంగా దాన్ని విచారిస్తుంది, దాని ప్లస్లు మైనస్లు ఏ స్టేజ్లో ఏమైంది అని. మనకు తెలిసిన ప్రకారం అయితే డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే ఈ రిజర్వేషన్ పెంచడం అనేది, ఆ కులగణన పేరు డెడికేషన్ కులగణన సర్వే అది, అందులో కూడా తప్పుల తడక. మరి నేను ఎన్నోసార్లు అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న బీసీ క్రిస్టియన్లు ఎంత లేదన్నా. ఎస్సీలు క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే బీసీసీకి వస్తారు. క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. వాళ్ళు చేసిన కుల సర్వేలో బీసీ క్రిస్టియన్లే లేదు. ఇది ఎందుకు లోపభూయిష్టంగా తయారు చేసినట్టు, దీన్ని ఫెయిల్ చేద్దామని బద్నాం బీజేపీని చేద్దాం. ఇది కేంద్రం దగ్గర పెట్టి కేంద్రం దాన్ని మొత్తం చేస్తుంది. అన్ని పద్ధతి ప్రకారం జరిగినాయి, ఏముంది ఏం లేదు, దానికి కొంత టైం పడుతుంది. అది చేసినాక ఇస్తుంది. ఈ లోపల కోర్టులో ఉంది కాబట్టి, అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఉంది కోర్టులో కాబట్టి, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కేంద్రం రెస్పాండ్ అవుతుంది. దాన్ని అది కూడా చూసి దాని మీద స్టడీ చేసి, కాబట్టి ఈ లోపభూయిష్టంగా చేయడంలోనే వీళ్ళకు వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎన్నికలకు పోకూడదు అంటే ఏదో మేము బీసీలకు ఏదో మెహర్బానీ చాలా చేస్తున్నామని చూపించుకోవాలి. ఆ డ్రామా నడుస్తుంది. ఆ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేదు. మా గారడి మాటలు, మళ్ళీ తిట్లు, ఇవాళ కూడా ఏంటంటే గాంధీ వాళ్ళ ఉపన్యాసాలు ఎన్నోళ్ళు చెప్తున్నారు. ఆ అబద్ధాలు కూడా ఏంటంటే మరీ అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటారు. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 15 ఎకరాలకు వేరే ఇచ్చినాం, 8,000 కోట్లు అయింది అన్నాడు. తర్వాత ఇంకొక 16 వస్తే ఇంకో 67,000 కోట్లు, 67 కోట్లు 63 కోట్లు, అంటే మొత్తం 8,300 కోట్లు అరౌండే ఉంటుంది. మరి బట్టి విక్రమ గారు మీరు 23,000 కోట్లు 21,000 ఇచ్చినామంటున్నా. ఇంకోటి, నాకు ఒకే ఎకరం ఉంది, ఫస్ట్ టైం నాకు వల్లే రైతు బంధు. మన 16కు నాటే జూన్ 10 వేసాడు 16. నాకు ఫస్ట్ టైం రైతు బంధు వల్లే. సరే వానకాలం అయితే అందరినీ పొందబెట్టారు కాంగ్రెస్ పార్టీ. మొన్న 24, 25 వ్యవసాయ కాలంలో వర్షాకాలం ఎవరికే వెళ్ళే, 24 మేలే వేశారు, 23, 24 రబీవి. ఎప్పుడు వేసారు? మే వరకు ఏంటంటే రైతులు పంటలు కోసుకొని అమ్ముకునే స్టేజ్. కొంత మన తెలంగాణలో ఎక్కువ ఏంటంటే, ఆంధ్రలో కొద్దిగా లేట్గా అమ్ముతారు, అక్కడ వాతావరణం ఇక్కడ బట్టి ప్రాజెక్టుల కింద కొంత తప్ప, బావుల కింద బోర్ల కింద అయితే ఎప్పుడైనా కోసేసి అమ్ముకుంటారు. అందులో యాసంగి పంట ఏంటంటే లేట్ అయితే నూకు ఎక్కువ వస్తుందని ముందే నాటు పెట్టి ముందే కోసి అమ్ముకున్నారు. అంటే అమ్ముకున్నాక రైతు భరోసా, రైతు బంధు అంటే రైతులకు ఎలా మేలు చేస్తుంది? అయితే లోక్సభ అప్పుడు ఎందుకు ఇచ్చారంటే, లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉంది, పోలింగ్ జస్ట్ 5-6 రోజుల ముందు ఇచ్చారు, వేసారు అకౌంట్. ఇక తర్వాత ఎలక్షన్ లేదు కాబట్టి వానకాలం డుమ్మ. మళ్ళా మొన్న యాసంకి జూన్ 26 నాడు అయిపోతుంది, జనవరి 26 నాడు అయిపోతుంది, జనవరి 31 అయిపోతుందని అది ఏదో చెప్పాడు. అది 3 ఎకరాలకే వరకే వచ్చి ఆగిపోయినట్టుంది. ఏలే మన పోయిన యాసంగిలో అందరికీ ఏలే. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు కోసం మేము భయపడలేదు, మేము చేస్తామనే డ్రామా కోసం ఇప్పుడు వేశారు. అలా మరి ఎంతమందికి, నాకైతే ఫస్ట్ టైం రాలేదు, రానోళ్ళు ఉంటారు, కొంతమందికి వచ్చిన నేను కూడా విన్నాను, దేనికైనా చెప్పాలి. కానీ లోపభూయిష్టంగా జరుగుతుంది, ఎన్నికల స్టంట్గా నడుస్తుంది, గారడి మాటలు. ఇక పార్టీ వాళ్ళు సిద్ధం కావాలి. మేము ఇంకో మాట ఏం చెప్తుంటే, పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకు, పార్టీల్లో ఉన్నోళ్లకు మేము పదవులు ఇచ్చినాం. విజయశాంతి పార్టీలనే ఉందా, ఆపద సమయం ఉందా, ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. బండ్రు శోభరాని ఎన్ని పార్టీలు మారింది, ఆమె కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఈయనకు రేవంత్ రెడ్డికి టీడీపీ లింక్ ఉన్న వాళ్ళకు అక్కడ నటరాజు వచ్చి కదా, ఆమెకు ఇంతమంది పరిచయం విజయశాంతి. ఇక వాళ్ళకి తప్ప పార్టీలో సిన్సియర్ ఉన్న వాళ్ళకు ఆ ఉదయపూర్ తీర్మానం అని చేసారు. 5 ఏళ్ళు పార్టీలో ఉంటే తప్ప టికెట్ ఇవ్వద్దు, కుటుంబంలో ఒకటికని ఇవ్వద్దు. మైనంపల్లి హనుమంతరావు కొత్తగా జాయిన్ అయ్యిండు, తండ్రి కొడుకు ఇద్దరికి ఇచ్చారు, 5 ఏళ్ళు లేరు, కుటుంబంలో ఇద్దరికి ఇచ్చారు. ఆ తీర్మానాలు ఏంటంటే పబ్లిసిటీ కోసం చేస్తారు, ఎన్నికల టైంలో వాటిని బొంద పెడతారు. ఎన్నికల తర్వాత
మేము దాన్ని ఇంకోసారి కాకుండా చూసుకొని చెప్తారు. ఇది కాంగ్రెస్ డ్రామాలు ఎప్పుడు కొనసాగుతున్నాయి. ఈ స్థానిక సంస్థలు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాథమికంగా పరిపాలన వికేంద్రీకరణకు మూలస్తంభం స్థానిక సంస్థల ఎన్నికలు. దానికి నిధులు కూడా ఇవ్వాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆకుండా ఇచ్చింది. గతంలో కేసీఆర్ కేంద్రం వేసిన డబ్బులు రాత్రి పాస్వర్డ్లు ఇచ్చి శంకర్ తీసుకున్నారు. కేంద్రం గ్రామ పంచాయతీ ఇచ్చిన డబ్బులు కరెంటు బిల్లు ఆ బిల్లు కానీ వాళ్ళు గుంజేసారు. ఇంకా కేసీఆర్ ఏమంటే ఈ రైతుల మహాత్మా గాంధీ అదిగా రోజ్గార్ యోజన మన్రేగా కింద ఇచ్చిన ఏంటంటే మోడీ గారు రాగానే ఫస్ట్ జన్ధన్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలంటే 50 కోట్లు గవర్నమెంట్ ఇచ్చే డబ్బు డైరెక్ట్గా అకౌంట్లో పడాలి, పబ్లిక్ అకౌంట్లో. ఎందుకంటే రాజీవ్ గాంధీ చెప్పిండు, ఒప్పుకుండు. రాజీవ్ గాంధీ మెచ్చుకోవాలి విషయాలు. మేము 100 రూపాయలు పంపిస్తే 85 రూపాయలు మధ్యనే మాగవుతున్నాయి, 15 రూపాయలే కిందికి చేరుతున్నాయి. ఎందుకంటే మధ్యవర్తుల ద్వారా దగా జరుగుతుంది. అలా జరగకూడదనే జన్ధన్ అకౌంట్లో ఏదో బయట డబ్బుల కోసం కాదు, ప్రభుత్వం ఇచ్చే సహాయం డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడాలి, మిడిల్ మ్యాన్ రోల్ ఉండకూడదని. అట్లా చేస్తుంటే కేసీఆర్ గర్వమైండు. అవి మాకిస్తే మేము కూలీలకు వాళ్ళు ఎందుకు డైరెక్ట్ ఇవ్వాలి, దాని మీద కూడా ఎడుతున్నారు. వాళ్ళు ఇవ్వలేదు, ఇచ్చిన పైసలు పుంజుకోరు. సో అప్పుడు కేసీఆర్ అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి ఏంటంటే 2 తీర్లు మాట్లాడుతుండ్రు, 3 తీర్లు అనవచ్చు. అక్కడికి పోయి ఏది మన గల్ఫ్ మన మక్కా యాత్ర పోయే వాళ్ళకి పోయి మీ తెలంగాణ ముస్లింలు కాదు వేరే రాష్ట్రాల ముస్లింలు వచ్చినా మేము వాళ్ళకి ఏర్పాట్లకు మా దగ్గర డబ్బులు కొరదలే అని చెప్పిండు. అది వచ్చింది. తర్వాత ఉద్యోగస్తుల దగ్గర పోయి మీరు మేనిఫెస్టోలో పెట్టిన మా డిమాండ్స్ వేజ్ రివిజన్ కానీ దిగాలంటే నన్ను కోసిన రూపాయి లేదన్నాడు. అదే మాటలు. తర్వాత ఇప్పుడు రైతు బంధు చేస్తుండ్రు. రైతు బంధు వేయాలి, రైతు భరోసా 15,000 చెప్పి 12,000 తగ్గించుకో. అయితే ఒక్క తీరు లేదు ప్రవర్తన, మాటలు కూడా ఏ పూట కాపూట ఆ పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నారు. దీంతో కొంతకాలం తర్వాత నమ్మకం పోతుంది. బీపీ సింగ్ పాలన టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక హెడ్లైన్ వచ్చింది, బీపీ సింగ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ గిమ్మిక్స్. ఆయన మాటల గిమ్మిక్స్ను బీపీ సింగ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ గిమ్మిక్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎవ్వడు నమ్మని పరిస్థితి వస్తుంది. నానా పులి కథ ఉంది, ఓసారి 2 సార్లు నమ్ముతారు, 3ఓసారి ఎవడు నమ్మడు. అందుకని అన్ని దేవుళ్ళ మీద వచ్చి పెట్టి డ్రామాలు చేసింది కదా. సో అది మంచిది కాదు. గాడిద గుడ్డు అని ఇచ్చిందని మళ్ళీ పోయి కేంద్రం ఎక్కడ పాఠశాల నిధులు ఏ నిధులు ఆపలే. దానికి కిషన్ రెడ్డి గారి పుస్తకం కానీ ఎప్పుడు కానీ చెప్తుంది అది. కాబట్టి ఈ స్థానిక సంస్థలు వాయిదా వేయడం తప్పు. తర్వాత బీసీ రిజర్వ్ పెంపును లోపభూయిష్టంగా తయారు చేయడం తప్పు. మోసాలు చేయడం మంచిది కాదు. కరెక్ట్గా పాలించాలని చెప్తున్నాను. సో జగయ్య గారు, ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లో నిజంగా అంటే యథావిధిగా ఎప్పుడైతే సర్పంచ్ల పదవి కాలం